ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ వంటి సిస్కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి టెక్నికల్ అప్రెంటిస్ అనే పోస్టుల కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఎవరైనా స్కిల్స్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇలాంటి ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయ్యి స్కిల్స్ని అప్స్కిల్ చేసుకుని ఒక మంచి సెక్టార్లో కెరీర్ అనేది కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు. సిస్కో కంపెనీ నుండి వచ్చిన జాబ్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేసి అప్లై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిస్కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు. టెక్నాలజీ ఇంట్రెస్ట్ నన్ అని పెట్టడం జరిగింది. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ మీద మీకు టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం వీళ్ళు మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో బెస్ట్ వర్క్ ప్లేస్ సిస్కోలో 2023 మనకి ఇండియా వరల్డ్ వైజ్గా చూసుకుంటే ఒక బెస్ట్ వర్క్ ప్లేస్ ఏదైనా కంపెనీ ఉందంటే అది 2023లో సిస్కో ఫస్ట్ ప్లేస్లో అయితే రావడం అయితే జరిగిందనమాట. అంత గుడ్ కల్చర్ అయితే ఉంటుందన్నమాట అక్కడ వర్క్ చేయడానికి. సో దీంట్లో వర్క్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడవచ్చు, అనలైజర్ ఈ యొక్క బిజినెస్ ప్రాసెస్ని, ఫైండ్ గ్యాప్స్, ఐడెంటిఫై ఇంప్రూవ్మెంట్ ఆపర్చునిటీస్ని, తర్వాత స్ట్రాంగ్ డేటా అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్ స్కిల్స్ మీద మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు డేటా మరియు ఇన్సైట్ ఇన్ లాజికల్ ఇన్ఫ్లుయెన్షియల్ మేనర్ మీద, తర్వాత మనకి సప్లై చైన్ డేటా రీసోర్సెస్, డేటాబేసెస్, డేటా మ్యాపింగ్, ఇలిగ్నైన్ క్లారిఫికేషన్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద అయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వీళ్ళు మనకి వర్క్స్ అనేది కూడా నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు సిస్టమ్, తర్వాత మనకి బోర్డ్ డిజైన్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు లేఅవుట్, తర్వాత డిజైన్ ఫర్ ఎంపీజీ, ప్రొడక్ట్ డిజైనింగ్ అండ్ ఇంజనీరింగ్, తర్వాత సిగ్నల్ ఇంటిగ్రిటీ, ప్రొడక్ట్ టెస్ట్ అండ్ ఆటోమేషన్, పవర్ డిజైన్, ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనకి వర్క్స్ అనేది కూడా చేపిస్తారనమాట. దానితో పాటు మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇక్కడ ఈ యొక్క మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ అండ్ పవర్ పాయింట్ ప్రోటోటైపింగ్ సొల్యూషన్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ మరియు అదర్ స్కిల్స్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఇన్ 2024 అనమాట. సో గ్రాడ్యుయేషన్ 2024లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీరు 12 మంత్స్ పాటు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో ఆగస్ట్ నుండి స్టార్ట్ అవ్వబోతుంది. అప్పటి నుండి 12 మంత్స్ పాటు ట్రైనింగ్ మీరు అవైలబుల్గా అయితే ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్యాషన్ ఫర్ టెక్నాలజీ, తర్వాత మనకి ప్రోయాక్టివ్ ఎంగేజ్మెంట్ టీమ్ బేస్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు natseducation.com నుండి అయితే ఎన్రోల్మెంట్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూడవచ్చు నోట్, దిస్ ఇస్ అన్ అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ ది నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా మీకు ఫిక్స్డ్ టైం ప్రోగ్రామ్ కింద 12 మంత్స్ పాటు ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెంటనే చెక్ చేసి అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.